నమస్తే, నేను మీ యష్మిత. ఈ టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనము మన సాధన చేద్దామండి. ఆసన సాధనాలతో పాటు ఒక ముద్రని కూడా నేర్చుకుందాం. దీన్ని యోని ముద్ర అంటారు. యోని అంటే అందరికీ తెలుసుంటుంది, కానీ ముద్ర ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, ముందుగా మీ మధ్యపు వేలు, ఉంగరపు వేలు, చిటికిడి వేలతో మనము ఇలా ఒకదాని తర్వాత ఒకదాన్ని ఇలా ఫోల్డ్ చేస్తామండి. చేసిన తర్వాత చూపుడు వేలు, బొటన వేలని టచ్ చేస్తాం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ షేప్ యోని షేప్లో ఉందండి. దీన్ని మనము ఈ భాగంలో ఇక్కడ ప్లేస్ చేస్తూ వెన్నెముకని స్ట్రైట్గా ఉంచుతూ మనం ఈ పొజిషన్లో కొన్ని క్షణాలు కూర్చుంటాము. ముందుగా ఈ ముద్ర వల్ల కలిగే లాభాలని తెలుసుకుందాం. ఈ ముద్ర చేయటం వల్ల ఎక్కువగా ఫెమినైన్ ఎనర్జీని పెంచడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఫీమేల్స్కి ఇష్యూస్ ఉన్నాయనుకోండి, హార్మోనల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, మెనోపాజ్లో ఉన్న ఈ ముద్రని మీరు తప్పకుండా చేయండి. ప్రతిరోజు 5 to 10 minutes మీరు చేయటం వల్ల చాలా డిఫరెన్స్ అయితే మీ శరీరంలో మీరు చూడొచ్చు. ఈ ముద్రని ఎలా చేయాలో చూపించాను కాబట్టి కొన్ని క్షణాలు ముద్రని అప్లై చేస్తూ మనం కొన్ని క్షణాలు కూర్చుందామండి. శ్వాస మీద దృష్టి తీసుకెళ్తూ ఈ పొజిషన్లో కూర్చోండి. మెల్లగా మీ చేతులని రిలాక్స్ చేస్తూ మీకు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు మెల్లగా మీ కళ్ళని తెరవండి. ఇదండి యోని ముద్ర. ఈ ముద్ర వల్ల కలిగే లాభాలు చెప్పాను. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ఫెమినైన్ ఎనర్జీని పెంచడానికి చాలా ఉపయోగపడుతుందండి. కాబట్టి మీరు తప్పకుండా ఈ ముద్రని ప్రాక్టీస్ చేయండి. ముద్రలు నేను చెప్పినట్టు ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు. ముఖ్యంగా ఎల్డర్లీ వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుందండి. కాబట్టి తప్పకుండా ఆసన సాధనాలు కొంచెం చేసిన ప్రాణాయామ, మెడిటేషన్లు, ముద్రలు ఎక్కువగా చేయడానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు ఉత్కట కోణాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నిల్చోటానికి ట్రై చేయండి. ముందుగా మనం ఏ ప్రాక్టీస్ చేసినా ఒకసారి డీప్గా ఇన్హేల్ చేస్తూ లంగ్స్ని కంప్లీట్గా ఎంప్టీ చేయండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు ఉత్కట కోణాసన అని చెప్పాను. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. రెండు కాళ్ళని సెపరేట్గా ఉంచండి. ఎంత డిస్టెన్స్ క్రియేట్ చేయాలంటే మనము ఈజీగా మళ్ళీ స్టాండింగ్ పొజిషన్కి వచ్చేలాగా అంత డిస్టెన్స్లో మనము లెగ్స్ని అయితే పెడతాము.
ఇక్కడ మనం కాళ్ళ వేలని సైడ్కి పాయింట్ చేసేటట్టు పెట్టాలండి. ముందుకి పాయింట్ చేయొద్దు, సైడ్కి పాయింట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు 2 మోకాళ్ళని బెండ్ చేస్తూ స్క్వాట్ అవ్వండి. ఇక్కడ శ్వాస తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతూ శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున బెండ్ అవ్వండి. ఈ ఆసన చేయటం వల్ల మన కాళ్ళల్లో ఉన్న కండరాలని చాలా బాగా స్ట్రెంథెన్ చేయొచ్చండి. స్క్వాట్ చేయటం వల్ల మనకి బేస్ చక్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని యాక్టివేట్ చేయొచ్చు. అలాగే ఫెమినైన్ ఎనర్జీ బ్లాక్ ఉన్న, అంటే పీసీఓడి ఇష్యూస్ ఉన్న, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుందండి. గాడెస్ పోజ్ అంటారు. ఈ ఆసన వల్ల కూడా ఫెమినైన్ ఎనర్జీ అన్నది ఎక్కువగా పెరుగుతుంది. ఈ ఆసనాలో మనం ఒక చిన్న వేరియేషన్ చేస్తున్నాము, సైడ్కి బెండ్ అవుతూ. అంటే ఈ ఆసన వల్ల కలిగే లాభాలతో పాటు మనకి సైడ్ స్ట్రెచ్ అవ్వటం వల్ల సైడ్ ఫ్యాట్ని రెడ్యూస్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. రిలాక్స్ అవుతూ మ్యాట్ పైన అటు ఇటు కొంచెం సేపు వాక్ చేసి మళ్ళీ ఆసనాన్ని చేద్దామండి. శ్వాసని ముక్కు నుంచి తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మౌత్తో రిలీజ్ చేయండి. తొందరగా మనకి బ్రెత్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదండి ఉత్కట కోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. జీవన యోగాకి తిరిగి స్వాగతం. మనం తర్వాత చేయబోయే ఆసన కన్నా ముందు ఒక చిన్న విషయం అండి. చిన్న విషయం ఏం కాదు, చాలా ముఖ్యమైన విషయం అండి. ఏంటంటే ఆడవాళ్ళు ముఖ్యంగా ఇంట్లో పనులు చేస్తూ చాలా ఫిజికల్ వర్క్ చేస్తున్నాము, మాకెందుకు యష్మిత యోగాలు ఇవన్నీ అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారండి. ఒక చిన్న విషయం అండి, ఎంత ఫిజికల్ యాక్టివిటీ మీరు చేస్తున్నా ఇప్పుడైతే అన్ని బటన్ వేస్తే అన్నీ వచ్చేస్తున్నాయి. ఫుడ్ కూడా ఒక క్లిక్ చేయగానే వచ్చేస్తుంది. సో చాలామందికి బద్ధకం ఎక్కువ అయిపోయిందండి. అయినా ఫిజికల్ యాక్టివిటీ మీరు చేస్తున్నా కూడా యోగా సాధనాలు చేయటం వల్లే మనకి ఎక్కువగా మైండ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫిజికల్ వర్క్ చేయడమే కాదు కదా, మైండ్ కూడా స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి మీరు ఎంత పని చేస్తున్నా యోగాని తప్పకుండా చేయండి. అలాగే ఇంట్లో ఆడ మనిషి స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఇల్లంతా హాయిగా ఉంటుంది.
అదే ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా ఒక లేడీ ఇంట్లో స్ట్రగుల్ అవుతుంది అనుకోండి, ఇల్లంతా కొలాప్స్ అవుతుంది. కాబట్టి మీకోసం, మీ పిల్లలు, మీ హస్బెండ్ కోసం మీరు ఏమైతే చేస్తారో మీకోసం కూడా కొంచెం టైం తీసుకొని మీ పైన శ్రద్ధను పెట్టండి. యోగా సాధన చేయటం వల్ల సెల్ఫ్ లవ్ అన్నది పెరుగుతుంది. కాబట్టి మనం లవ్ చేసుకుంటేనే కదండి ఇతరులని లవ్ చేస్తాం. కాబట్టి ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. తర్వాత ఆసన చూసేద్దామండి. మనం తర్వాత చేయబోయే ఆసన పేరు బద్ధ కోణాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అండి. 2 కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ 2 కాళ్ళ అరికాలని జోడిస్తూ మనకి ఎంత అయితే అంత దగ్గరగా పెట్టండి. అలాగే 2 చేతుల్ని ఇంటర్లాక్ చేస్తూ మనము ఈ పొజిషన్లో ఉంటాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వెన్నుముక్క ఇలా కాకుండా స్ట్రైట్గా ఉంచాను. అలాగే 2 మోకాలు ఇక్కడే ఉంటే కిందికి పుష్ చేయండి. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. ఈ ఆసన వల్ల అండి ఆడవాళ్ళకి PCOD, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, ఏ ఇష్యూస్ ఉన్నా కూడా దాన్ని రెక్టిఫై చేయొచ్చు. ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారండి, శ్వాసను వదిలేటప్పుడు మీరు బెండ్ అయితే ఈ భాగంలో మనకి ఎక్కువగా ఓపెనింగ్ అన్నది జరుగుతుంది. కాబట్టి ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలన్నా కూడా ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. తప్పకుండా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో కొన్నిసార్లు మనం చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీ చేతులని, కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి బద్ధకోణాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేశాము, కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు కపోతాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఈ ఆసన చేయటానికి అధోముఖకి రావాలండి. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూడండి, తర్వాత కలిసి చేద్దాము. ముందుగా మనము అధోముఖాలో అంటే ఈ పోస్చర్లో ఉంటాము. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకి ఎత్తండి. శ్వాసని వదులుతూ కుడి మోకాలని బెండ్ చేస్తూ 2 చేతుల మధ్యలోకి తేవండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తూ శ్వాస వదులుతూ కుడి కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి కపోతాసన. ఈ ఆసన మీరు చూసినట్టయితే మనకి ఎక్కువగా మోకాలని బెండ్ చేస్తున్నాం కాబట్టి మోకాల నొప్పులు ఉంటే అవాయిడ్ చేయండి. లేదా మనకి కపోతాసన వల్ల హిప్ అన్నది ఓపెన్ అవుతుందండి. కాళ్ళని లిఫ్ట్ చేసి మనం ముందుకి తేయటం వల్ల ఇంకెక్కువగా స్ట్రెచ్ ఉంటుంది. మీరు అక్కడి నుంచి తెచ్చారనుకోండి కొంచెమే స్ట్రెచ్ అవుతుంది. కాళ్ళని లిఫ్ట్ చేసి తేయటం వల్ల హిప్ అన్నది ఓపెన్ అవుతుంది. అలాగే మీ కాళ్ళని కంప్లీట్గా మీరు ముందుకు తెచ్చినప్పుడు హిప్ పైన కంప్లీట్గా కూర్చోవటానికి ట్రై చేయండి. కలిసి మనం ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శిశువాసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాల నుంచి సుఖాసనాలో రెస్ట్ చేయొచ్చు. ఇదండి కపోతాసన. ముఖ్యంగా సయాటికా ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆసన చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ఏకపాద సేతుబంధాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూసేద్దాము. మీకు కుదిరితే నన్ను ఫాలో అవుతూ ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి, లేదా చూసి అబ్జర్వ్ చేసి చేయడానికి ట్రై చేయండి. ముందుగా ఈ ఆసన చేయడానికి శవాసనాలో రెస్ట్ చేయాలండి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను. ముందుగా శవాసనాలో రెస్ట్ చేస్తామండి. రెస్ట్ చేసిన తర్వాత చూడండి, 2 మోకాళ్ళు పైకి పాయింట్ చేసేలాగా కాళ్ళని ప్లేస్ చేస్తాము. ఇంకా ఎంత అయితే అంత దగ్గరగా పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీ హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ కింద ప్లేస్ చేసి మీ హిప్ని పైకి రేస్ చేయండి. చూడండి నేను ఎలా పెడుతున్నానో. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తండి. మళ్ళీ శ్వాసని వదులుతూ కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో చేస్తాము. రిలీజ్ చేసేటప్పుడు చూడండి, మెల్లగా మీ స్పైన్ని కింద డ్రాప్ చేయండి. చూశారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఏకపాద సేతుబంధాసన. ఈ ఆసనాలో మనము బ్యాక్ బెండింగ్ అన్నది చాలా బాగా జరుగుతుందండి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనకి బ్యాక్ మజిల్స్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. అలాగే థైరాయిడ్ గ్లాండ్ దగ్గర మనం ఎక్కువగా కాంట్రాక్షన్ చేస్తున్నాం. ఎక్కువగా కాంట్రాక్ట్ చేసినా, ఎక్కువగా ఎక్స్టెండ్ చేసినా కూడా మనకి థైరాయిడ్ గ్లాండ్స్కి చాలా మంచిదండి. కాబట్టి దీన్ని మీరు తప్పకుండా, థైరాయిడ్ ఉన్న వాళ్ళు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. అలాగే మనము ఈ ఆసనాలో, ఈ వేరియేషన్లో లెగ్ అప్ అండ్ డౌన్ చేయటం వల్ల అబ్డామినల్ మజిల్స్ దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ ఆసనాలో, ఈ వేరియేషన్తో పాటు ప్రతిరోజు చేయటానికి ట్రై చేయండి.
ఇవండి ఇవాళ మన ఆసనాలు. కొన్ని మనం స్ట్రెంథనింగ్ ఆసనాలు, అలాగే కొన్ని ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి చేసాము. దీన్ని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఆడవాళ్ళకి సంబంధించిందే అండి. చాలా మంది ఫేస్కి కానివ్వండి, స్కిన్కి కానివ్వండి, మనము క్రీమ్స్ అప్లై చేస్తాం కెమికల్, కానీ స్కిన్ కూడా అబ్జర్వ్ చేస్తుందండి. స్కిన్ ఆ కెమికల్స్ని తిని లోపల అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తూ మీరు ఆయిల్స్, అందుకే కదండి పాతకాలంలో నూనెని పట్టించేవాళ్ళు మంచిగా మన శరీరానికి. ఎండాకాలం అయితే కోకోనట్ ఆయిల్ పట్టించేవాళ్ళు. వర్షాకాలం చలికాలం ఉంటే సెసమి అంటే నువ్వుల నూనెని మనకి మంచిగా ఒంటికి పట్టించి స్నానం చేయించేవాళ్ళు. కాబట్టి ఈ కెమికల్స్ వాడటం తగ్గించి ఆయిల్తో మనం మంచిగా మసాజ్ చేయటం వల్ల అది అబ్జర్వ్ చేసిన దానివల్ల స్కిన్ మంచిగా అవ్వటమే కాకుండా మన బోన్స్కి కూడా చాలా మంచిదండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.